ఏపీ థియేటర్స్ లో అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని థియేటర్స్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. థియేటర్ ఓనర్లకు 3 రోజుల డెడ్ లైన్ విధించారు అధికారులు. లోపాలను సరిచేసుకుంటే చర్యలు తప్పవని, సరిచేసుకోకపోతే తప్పవంటూ వారందరికీ హెచ్చరికల్ని జారీ చేశారు. 50 అంశాలతో థియేటర్ల నిర్వహణపై రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. లైసెన్స్ రెన్యువల్ చేస్తున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీని పరిశీలిస్తున్నారు అధికారులు. ఫుడ్ ఐటమ్స్ రేట్స్, అదేవిధంగా పార్కింగ్ ఫీజు ఎలా వసూలు చేస్తున్నారని పరిశీలిస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న థియేటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఫైర్ సేఫ్టీ, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీని అధికారులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ రేట్స్ కు సంబంధించి పార్కింగ్ ఫీజుని కూడా ఎంత వసూలు చేస్తున్నారనే దానిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. అపరిశుభ్రంగా ఉన్న థియేటర్స్ కి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ప్రజెంట్ అక్కడ కొనసాగుతున్నాయి. అందరూ అక్కడికి వెళ్ళి అసలు థియేటర్స్ లో ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు, టాయిలెట్ శుభ్రంగా ఉన్నాయా లేదా, పార్కింగ్ ఫీజు ఎంత ఉంది, ఎంత వసూలు చేస్తున్నారనే దాని మీద అధికారులు అయితే ఫోకస్ చేశారు. ఏపీ థియేటర్స్ లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సినిమా థియేటర్లో అధికారులు తనిఖీలు అయితే మాత్రం ప్రారంభించారు. నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులు అన్ని చోట్ల కూడా అన్ని థియేటర్లలోని ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు రెవెన్యూ, పోలీసు, ఫైర్, ఫుడ్ సేఫ్టీ ఈ 4 శాఖల అధికారులు ప్రత్యేకంగా అయితే 50 అంశాలని దృష్టిలో పెట్టుకుని థియేటర్లలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ప్రేక్షకులు ఎవరైతే వస్తున్నారో సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా లేదే అనే అంశంపై 50 అంశాలను పొందుపరిచే విధంగా ఈ తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా కనుక మనం చూసుకుంటే కనుక మొదట ఈ సినిమా థియేటర్లకు సంబంధించి లైసెన్స్ ఉందా లేదా, లైసెన్స్ ఉంటే కనుక రెగ్యులర్ గా రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా అనే అంశాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఫైర్ సిబ్బంది అంటే సినిమా థియేటర్ అంతా కూడా ఫైర్ సేఫ్టీ అన్ని అంశాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఎటువంటి ప్రమాదాలు ఏమైనా చోటు చేసుకుంటే ప్రేక్షకులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉందా లేదా అనే అంశంపై ఫైర్ సిబ్బంది అధికారులు అయితే మాత్రం తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అంటే థియేటర్ లోపల ఏదైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ సంబంధించి రేట్లు కూడా అధిక రేట్లలో అమ్ముతున్నారు. అది కూడా క్వాలిటీ ఉన్న ఫుడ్ ఉందా లేదా, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా లేదా అనే అంశంపై కూడా దర్యాప్తులు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్కింగ్ సంబంధించి పార్కింగ్ విషయంలో అధిక మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు ఎంత వసూలు చేస్తున్నారో, వాళ్ళ నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు అయితే మొత్తం ప్రారంభించారు. అందులో భాగంగా తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తున్నారని చెప్పొచ్చు. దాంతో పాటు ప్రతి థియేటర్ లో కూడా పరిశుభ్రమైన వాష్రూమ్స్ ఉన్నాయా, టాయిలెట్స్ ఉన్నాయా అనే అంశంపై కూడా తనిఖీలు అయితే మాత్రం నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు కూడా కొనసాగుతాయని కూడా అధికారులు కూడా చెప్తున్నారు సుమా. అయితే దీనికి సంబంధించి మొదటైతే మాత్రం థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వార్న్ చేసి ఒక 3 రోజులు టైం అయితే ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత కూడా అదే కనుక కొనసాగితే కనుక తిరిగి వారికి నోటీసులు ఇచ్చి సీజ్ చేసే అవకాశం ఉందని కూడా జిల్లా ఉన్నతాధికారులు అయితే మాత్రం చెప్తున్నారు సుమా. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్లోని కనీస సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయా అనే అంశంపై ఇటు రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బందితో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు సుమా. సతీష్, అధికారులు నిన్నటి నుంచి తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు తనిఖీ ఎన్ని థియేటర్స్ లో చేశారు? ప్రధానంగా అన్ని థియేటర్స్ లో ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయి? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ప్రధాన నగరాలను మొదలుకొని అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మొదలుకొని చిన్న థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ వరకు కూడా ప్రతి థియేటర్ ని కూడా ఏ థియేటర్ ని వదలకుండా అన్ని థియేటర్లని తనిఖీలు చేసే విధంగా ఒక కార్యాచరణ అయితే మాత్రం సిద్ధం చేశారు. ఈ 4 శాఖల అధికారులతో ఇటు ఆర్డీఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ వరకు కూడా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక అధిక రేట్లో ఫుడ్ విక్రయాలు చేయడం కానీ, లేకపోతే ఫుడ్ క్వాలిటీ లేకపోవడం కానీ, లేకపోతే వాష్రూమ్స్ నీట్ గా మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి పలు అంశాలను అయితే మాత్రం అధికారుల దృష్టికి అయితే వచ్చినాయి.
వాటిని దృష్టికి వచ్చిన తర్వాత వాటిపై యాజమాన్యానికి అయితే మాత్రం ఒక వార్నింగ్ కూడా ఇస్తారు. అంటే మొదట తనిఖీలు నిర్వహించిన అనంతరం కూడా 3 రోజుల సమయం అయితే ప్రతి థియేటర్ యాజమాన్యానికి కూడా ఇచ్చే విధంగా అధికారులు అయితే మాత్రం సూచనలు చేస్తున్నారు. 3 రోజుల తర్వాత కూడా వాళ్ళు కనుక ఎటువంటి మార్పులు చేసుకోకపోతే ఖచ్చితంగా షోలు కూడా నిలిపివేస్తాము, దానికి సంబంధించి నోటీసులు కూడా ఇస్తామని చెప్పి జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక 1952 యాక్ట్ ప్రకారం సినిమా థియేటర్లను ఏ విధంగా నడపాలి, సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలి, దీనిపై ప్రతి అంశాన్ని కూడా అంటే ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ నడిపించేందుకు వీలుగా ఉండడానికి ఒక 50 అంశాలతో కూడిన ఒక ప్రొఫార్మాను అయితే మాత్రం అధికారులు తయారు చేశారు. ఆ ప్రొఫార్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 50 అంశాలు కూడా ఖచ్చితంగా థియేటర్ ఓనర్స్ అయితే మాత్రం పాటించి తీరాల్సిందే అని చెప్పి ఉన్నతాధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ థియేటర్ల తనిఖీలు అయితే మాత్రం కొనసాగుతూనే ఉంటాయని చెప్తారు. అయితే 3 రోజుల పాటు వాళ్ళకి సమయం ఇస్తాము, 3 రోజుల తర్వాత కూడా ఇదే విధంగా కొనసాగితే కనుక షోలు కూడా నిలిపివేస్తామని చెప్పి ఉన్నతాధికారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.